ఒరే మీ మామయ్యరా నాన్న లోపలికి రా. ఇంటి దగ్గర అబ్బా. అమ్మా లక్ష్మి, అల్లుడు గారు. అల్లుడు ఏమైంది అల్లుడు? మీ మామయ్య వచ్చారా? ఆయనతో తరిగి తీరా మాట్లాడి తర్వాత చచ్చిపోరా. అసలు ఏం జరిగింది అల్లుడు? మీ అమ్మాయి సతీ సావిత్రికి జెరాక్స్ కాపీ లాంటిదని కోరి పెళ్లి చేసుకున్నందుకు మా వాడి బ్రతుకు తెలంగాణ పచ్చి రైతులాగా ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చింది. అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా బావగారు? తప్పు చేయలేదండి, తప్పుడు పని చేసింది. బావగారు, పక్కింటి ఆడితో కలిసి పండక్కి మీ ఊరు లేచిపోయింది. మీరు వెళ్ళి వాడికి కొత్త బట్టలు పెట్టండి. బావగారు వాడెవడో కాదు మామగారు, పెళ్లిలో మీ అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన వాడు. ఫస్ట్ నైట్ శోభనం గదిలోకి నాకంటే ముందు వాడొచ్చాడు మామగారు. మా పరువు పోతే పర్వాలేదు, మీ పరువును కాపాడమని మందలించాను అంతే. నన్ను చంపుతానని బెదిరించి నేను వెదనని మీతో చాడీలు చెప్పి నాకు విడాకులు ఇప్పించి నా పెళ్ళాన్ని వాడి పెళ్ళంగా చేసుకుంటానని చెప్పాడు మామగారు. పువ్వులాంటి పిల్లని తీసుకెళ్లి ముళ్ళ కంచిలో పారేశారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మనకు తెలియని సంబంధాలు వద్దండి అని. 10 ఎకరాలున్న వాడికి ఇచ్చి చేస్తే వ్యవసాయం చేసుకుంటూ మన కళ్ళ ముందే పడి ఉంటారంటే నా మాట విన్నారా? ఉద్యోగస్తుడు కావాలని వెళ్ళి నేను గొంతు కోసారు. పోనీలే, నా బిడ్డ నా ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది. అదే 10,000. రా బాబు, భోంచెద్దు గాని. వద్దండి, వెళ్ళొస్తాను. ఆయనతో కూడా మాట్లాడి ప్రొద్దుటే వెళిదిగాని బాబు. చివరి బస్కైనా వచ్చేస్తానని చెప్పారు. దిగండి బాబు, దిగండి. ఆ బాబు దిగు. అయ్యగారు అయ్యగారు, పిడిలో ఉత్తరం రాసిన ఆ అబ్బాయి మన మహాలక్ష్మి కలిసి వచ్చారయ్యా. పిచ్చి నాకు కదే, మగవెక్కి ఇది వాడితో లేచి వచ్చింది. ఆడెవడో తెలుసా? పెళ్లిలో దీనికి ప్రేమ లేఖ రాసినాడు. వీడు చేసిన పనికి పాపం అల్లుడు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోపోయాడు. అదంతా నాటకం అండి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నువ్వు అనాల్సిన మాట్లాడి కన్నీళ్లతో ఇంటికొచ్చిన కూతురు కన్నీళ్లు తుడవాల్సింది పోయి మాటలతో కుళ్ళబడుస్తావా? గొడ్డుపోతుడివి, నీకే తెలుస్తుంది పిల్లల్ని అర్థం చేసుకోవడం. 18 ఏళ్లు పెంచిన కూతురు మీద 4 రోజుల కింద వచ్చిన అల్లుడు నింద వేస్తే బాండి నరకాల్సింది పోయి కూతురు మీద గొడ్డలెత్తేవంటే నువ్వు అసలు మనిషివేనా? మీరైనా చెప్పండమ్మా, ఈ అమ్మాయి పెళ్లికి ముందు ఏ పొలం గట్టు మీద కానీ ఏ కాలువ పక్కనైనా ఎవరితోనైనా తిరగడం చూసారా? పుట్టిన దగ్గర నుంచి నిన్నటి దాకా ఈ ఊళ్ళో నీతిగా పెరిగిన అమ్మాయి సిటీకి వెళ్ళగానే ఒక్కసారిగా తిరుగుబోతైందంటే మీరు అసలు నమ్ముతారా? కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే అరుస్తూ కరవడానికి మీదకొస్తాయి. మనుషులం మనకు ఆ మాత్రం కూడా లేకపోయింది. రేయ్, నిజంగా నీ కూతురు లేవ తీసుకుపోయేవాడిని అయితే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను రా? డైరెక్ట్ గా ఏ రాజుకో తీసుకెళ్లేవాడిని. తుమ్మినా దగ్గినా అనుమానించే మొగుడ్రావాడు. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానని కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడకూతుర్ని కడుపులో దాచుకోవాల్సింది పోయి అక్రమ సంబంధాలు అంటగట్టి పంచాయతీ పెడతావా? నీకు ఈ జన్మలోనే కాదురా, మళ్ళీ జన్మలో కూడా పిల్లలు పట్టుకుంటా పోతారు.